ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది. సమస్య పరిష్కారానికి హేతుబద్ధత కలిగిన నిర్ణయం ప్రకటించాలి. ప్రజా ప్రతినిధులం ఒకే మాటపై అంతా కార్మికుల పక్షాన నిలబడతాం. ఉద్దేశ్యపూర్వకంగానే పేపర్ మిల్ యాజమాన్యం తాత్సారం చేస్తోంది. పేపర్ మిల్ యాజమాన్యం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు 13 కోట్లు వెంటనే చెల్లించాలి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకోకుండా శిరస్సు వంచి వెళ్తున్నాం. ఆర్టికల్ 356 ను దుర్వినియోగం చేసింది కాంగ్రెసే. వాజ్పేయి శత జయంతి నాడు పార్టీలో చేరికలు శుభ పరిణామం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదం. మీడియా సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి వ్యాఖ్యలు. ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణ విషయంలో కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం తగదని, ఈ విషయంలో తక్షణ కర్తవ్యంగా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రకటన విడుదల చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులతో 2020-23 వేతన సవరణ విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 4 నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయడం జరుగుతుందని పేపర్ మిల్ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి సమావేశం ఆ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించామని అన్నారు. అయితే ఈ విషయంలో మిల్లు యాజమాన్యం మొండి వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. పేపర్ మిల్ యాజమాన్యం అటు కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం లేదని, అదే సమయంలో నగరపాలక సంస్థకు నగర అభివృద్ధికి పెద్దగా వెచ్చించిన దాఖలాలు లేవన్నారు. గత సమావేశంలో 3,250 రూపాయలు వేతనం పెంపుకు అంగీకారం తెలిపినా ఇప్పుడు సమావేశంలో 3,500 రూపాయలకే పరిమితం అవ్వడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. యాజమాన్యం వేతన సవరణ విషయంలో యాజమాన్యం అనుకూలంగా ఉందన్న సమాచారం ఉందన్నారు. ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా అడుగులు వేయడం ముఖ్యమని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ పేపర్ మిల్ యాజమాన్యం పేపర్ మిల్ కార్మికులతో నిర్వహించిన సమావేశం చక్కటి వేతన సవరణ పరిష్కారం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యాజమాన్యాలు కార్మికుల అసోసియేషన్స్తో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం లేదని, నగరపాలక సంస్థకు బకాయి పడ్డ మొత్తాన్ని చెల్లింపులు చేయాలని అన్నారు. వేతన సవరణ విషయంలో మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరగాలని అన్నారు. ఆస్తి పన్ను, నీటి పన్ను బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉన్న యాజమాన్యం మొండి వైఖరి కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీటి వినియోగంపై కూడా ఆడిటింగ్ చేపట్టాలని సూచించారు. తదుపరి సమావేశానికి ఇరిగేషన్ అధికారులను కూడా పిలవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేయడం జరిగిందన్నారు.
పేపర్ మిల్ యాజమాన్యం చేసిన అవినీతి ఉల్లంఘనలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి విభజించు పాలించు అనే పోకడలో పేపర్ మిల్ యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల మధ్య విభేదాలు లేవనెత్తే పరిస్థితి చూస్తున్నట్లు పేర్కొన్నారు. తామంతా ఒక్కటిగా కలిసి ఉండి కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కమిషనర్ లేబర్ ఏ రాణి, సహాయ కార్మిక అధికారి ఎస్కే జబీనా, డిఎస్పీ ఏకే సుబ్బరాజు, పేపర్ మిల్ అసోసియేషన్ డైరెక్టర్ అక్కినేని జయకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు మేనేజర్ బాగ్లే, బిజాయి కుమార్ సంకు, హెచ్ఆర్ గణేష్, ఫైనాన్స్ హెడ్ రిషికాంత్ గుప్తా, సిఎస్ఆర్ మేనేజర్ డి తాతారావు, కార్మిక సంఘం ప్రతినిధులు సిఐటియు ఎస్ వెంకటేశ్వరరావు, అరుణ్, ఏఐటియుసి ఏ సత్యనారాయణ, ఐఎన్టియుసి జె వైదాసు, స్టాఫ్ వర్కర్ సంఘం కె రాజేష్, బి మురళీకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మాదిరిగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకోకుండా రాజ్యాంగానికి శిరస్సు వంచి ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక జేఎన్ రోడ్ ఎస్వి ఫంక్షన్ హాల్ ప్రక్కన గల తన నివాసంలో ఎంపీ పురంధేశ్వరి మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీయేనని ఆమె చెప్పారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆమె గుర్తు చేస్తూ ఇది పూర్తి నిరాధారమైనదని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా నాయకుడని కాంగ్రెస్ అనేకసార్లు చెప్పుకుందని, అయితే అంబేద్కర్ని కాంగ్రెస్ 2 సార్లు ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించి పార్లమెంట్లో అడుగు పెట్టనివ్వలేదని ఆమె పేర్కొన్నారు. చివరకు భారతరత్న కూడా ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. వాజ్పేయి హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదేనని ఆమె గుర్తు చేశారు. రాజ్యాంగానికి 106 సార్లు సవరణలు చేస్తే అందులో చాలా వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే చేశారని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. పార్లమెంట్లో రాజ్యాంగంపై జరిగిన చర్చలో తాను కూడా మాట్లాడిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ కాంగ్రెస్ తన స్వలాభం కోసం రాజ్యాంగ సవరణ చేస్తే ఎన్డీఏ ప్రజలకు సంబంధించిన అంశాలపై సవరణలు చేసిందని అన్నారు. బీసీ కమిషన్ ఏర్పాటు, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్, ఆర్టికల్ 356ని కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని, 134 సార్లు ఈ ఆర్టికల్ని ప్రయోగిస్తే అందులో 100 సార్లు కాంగ్రెస్ ప్రయోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించిందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా దించేశారని, అయితే ప్రజల అండదండలు ఎన్టీఆర్కి ఉండడంతో చివరకు వెనక్కి తగ్గి మళ్లీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించిన విషయం అందరికీ తెలిసిందేనని ఆమె పేర్కొన్నారు. అంబేద్కర్ని బీజేపీ అవమానించిందంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకున్న విషయాన్ని ప్రజలందరూ గమనించారని ఆమె పేర్కొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదమని ఎంపీ పురంధేశ్వరి గుర్తు చేస్తూ పార్లమెంట్లో జమిలీ బిల్లు పెట్టి సమగ్రంగా చర్చించడానికి, విధి విధానాలు రూపొందించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు. జేపీసీ నివేదిక తర్వాత సమగ్రంగా బిల్లుపై చర్చించి ఆమోదించడానికి కసరత్తు చేస్తారని ఆమె తెలిపారు. అల్లు అర్జున్ విషయంలో విచారణ జరిగిన తర్వాత యాక్షన్ అనేది ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె వ్యాఖ్యానించారు. ఒక పెద్ద హీరో వస్తున్నప్పుడు అందుకు తగ్గ బందోబస్తు ఉండాలని అన్నారు. అయితే ఉండాల్సినంత బందోబస్తు లేదన్న అనుమానం అందరిలో కలుగుతోందని అన్నారు. బుధవారం గోకవరంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉండడం గురించి అడిగిన ప్రశ్నకు ఎంపీ పురంధేశ్వరి స్పందిస్తూ సుపరిపాలన అందించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి నాడు చేరికలు ఉండడం ఆనందంగా ఉందన్నారు. అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన అందించి దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దిన వాజ్పేయి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరని ఆమె పేర్కొన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, నర్సిపల్లి హారిక, ఏపీఆర్ చౌదరి, యనుమల రంగబాబు, కాలేపు సత్యసాయిరం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జమిలీ ఎన్నికలకి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బికాజ్ దాని మీద జేపీసీ కాన్స్టిట్యూట్ చేశారు. జేపీసీలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారు.
అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీ నాయకులతోటి అందరితోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత దాన్ని పార్టీకి ప్రభుత్వానికి అందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశారు. ఒక ఇంచుమించుగా ఒక 30 మందితోటి జేపీసీ వేయటం జరిగింది. అదేవిధంగా మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద భారతీయ జనతా పార్టీ అగౌరవపరిచింది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని పార్లమెంట్లో ఏ రకమైనటువంటి బిజినెస్ కూడా కానివ్వకుండా ప్రతిపక్షం అడ్డుపట్టడం జరిగింది. ఇవాళ మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ల వల్లనే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి వారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంలో ఒక దుష్ప్రచారం చేశారు భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేస్తారు అనేటువంటి అంశాన్ని చాలా గట్టిగా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. భవానీ చారిటబుల్ ట్రస్ట్ 11వ డివిజన్ కమిటీ సభ్యుల తరపున షార్ట్ సర్క్యూట్ తో సర్వం కోల్పోయిన టైలర్ మల్లిబాబు కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా తక్షణ ఉపాధి సహాయం అందించారు. షార్ట్ సర్క్యూట్తో సర్వం కోల్పోయిన టైలర్ మల్లిబాబు కుటుంబానికి తక్షణం ఉపాధి కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు స్వయంగా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 11వ డివిజన్ కమిటీ సభ్యుల తరపున సహాయం అందించారు. అలాగే ఆ గృహిణికి తక్షణం డ్వాక్రా రుణం అందేలా చర్యలు చేపట్టారు. వారి పిల్లలకు స్కూల్ నుంచి పుస్తకాలు, చదువుకు సంబంధించిన ఇతర మెటీరియల్స్ ఉచితంగా అందేలా ఏర్పాట్లు చేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చదువు నిమిత్తం పలువురు విద్యార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 11వ వార్డులో నివసిస్తున్న ఈ కుటుంబం షార్ట్ సర్క్యూట్ వల్ల సర్వం కోల్పోయారని, కుట్టు మిషన్లు కుట్టడానికి ఇచ్చినవన్నీ కాలిపోయాయని, ఈ విషయం వార్డులోని తమ టీడీపీ నాయకులు చెప్పడంతో వెళ్లి చూశామని చెప్పారు. అవసరమైన ఎంతో మందికి సాయం చేస్తున్న తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబానికి కూడా సాయం చేయాలని 30,000 రూపాయలతో కుట్టు మిషన్ ఇచ్చామని అన్నారు. అలాగే వార్డు కమిటీ సభ్యులు, ఇతర నాయకులు మరో కుట్టు మిషన్, మహిళల సహకారంతో మరో మిషను, ఇలా 3 మిషన్లు నేడు అందజేశామని వివరించారు. ఆ మహిళ డ్వాక్రా గ్రూప్లో ఉన్నందున వ్యాపారానికి అవసరమయ్యే పెట్టుబడి కోసం సిఎన్ఎం దృష్టికి తీసుకుని వెళ్ళి తక్షణం ఒక్క రోజులో 1,00,000 రూపాయలు డ్వాక్రా రుణం మంజూరయ్యేలా చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. పిల్లల చదువుతున్న శశి విద్యా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి వారికి అవసరమైన పుస్తకాలను, స్టడీ మెటీరియల్స్ ఉచితంగా ఇచ్చేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సర్వం కోల్పోయిన ఆ కుటుంబం తెల్లవారేసరికి ఏమీ లేని పరిస్థితిలోకి వచ్చిందని, వారికి మళ్లీ ఉపాధి కల్పించడానికి తమ వంతు కృషి చేశామని చెప్పారు. అవసరమైన పేదలకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడూ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నామని, దీనివల్ల వారి అవసరం పూర్తిగా తీరిందని చెప్పడం లేదన్నారు. కానీ వారికి కొంత ఉపశమనం, ఊరట కలుగుతుందని అన్నారు. అందుకే నగరంలో ఉన్న ధనవంతులు, అవసరార్థులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారంతా మనసుతో ఆలోచించి సాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, స్థానిక నాయకులు రేగేటి సూరిబాబు, గరికిన రామారావు, జీవి శ్రీను, గెద్దాడ బాబురావు, వెంకటేశ్వరరావు, వెంకన్నదొర, బుడ్డిగ రవి, ఉర్లంకల లోకేష్,
మొకమాటి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, చాపల చినరాజు, కేబుల్ మురళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా ప్రతి 15 రోజులకి ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతోటి సతమతమవుతా ఉన్నారో వాళ్ళకి ఊరట కలిగించే విధంగా మా వంతు అంటే మేము చేసే కార్యక్రమం వల్ల సంపూర్ణంగా వాళ్ళ ఆర్థిక సమస్య నిర్మూలించబడ్డదని మాత్రం నేను చెప్పలేను. కానీ వారి యొక్క కష్టాల్లోని ఎంతో కొంత తీర్చేందుకు ట్రస్ట్ సహకరిస్తుందన్న జయంతో మేము ముందు రోజు నుంచి చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా అదే మాట మీద నిలబడి ఉన్నాను. కొంతమందికి ఆర్థిక పరంగా సహకరించడం జరిగింది. ప్రధానంగా ఒక దురదృష్టమైన సంఘటన 11వ వార్డులో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ అవ్వడం, వారు కుట్టు మిషన్ ఆ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని సాగే పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ అవడంతో చాలా మెటీరియల్ ఏదైతే కుట్టడం కోసం ఇచ్చున్నారో ఖాతాదారులు అంతా కూడా దగ్ధమైపోయి ఉన్నది. ఇంటిల్లపాది మొత్తం అంతా కూడా ఫైర్ అవుట్ అయిపోయింది. ఆఖరికి పిల్లల పుస్తకాలు కూడా పాడైపోయినాయి, కాలిపోయినాయి. మరి ఎమ్మటే తెలిసిన వెంటనే 11వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు అందరం కూడా వెళ్ళున్నాం. చూసిన తర్వాత చలించి తక్షణమే ఏదో విధంగా సాయం చేయాలని మరి ఆవిడ డ్వాక్రా గ్రూప్లో ఉన్నప్పుడు మరి సిఎన్ఎం గారిని కోరాం. ఆవిడికి వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద మరి డ్వాక్రా గ్రూప్ ద్వారా ఏదో ఒక లోన్ రూపంలో తక్షణమే చెయ్యండి అంటే సిఎన్ఎం గారి చొరవతోటి అక్కడ సిఓ అందరి సహకారంతో ఒక రోజులోనే ₹1,00,000 ఆవిడికి ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా ఆర్థికపరమైన సాయం చేసి ఆవిడ వ్యాపారానికి పెట్టుబడి కింద దాన్ని సమకూర్చడం జరిగింది. తర్వాత మరి ఆ పెట్టుబడి పెట్టిన పరికరాలు ఉండాలి, ఎందుకంటే అవన్నీ కూడా దగ్ధమైపోయి ఉన్నాయి. మరి పరికరాలు కూడా ఒకటి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొనడం జరిగింది, సుమారు ₹30,000. ఇంకొకటి మా 11వ వార్డు ప్రెసిడెంట్ అయిన రాజేంద్ర గారు, సూరిబాబు గారు, ఇంకా పెద్దలు భద్రరావు గారు అందరి సహకారంతో వాళ్ళందరూ, అలాగే మహిళల యొక్క సహకారం తీసుకొని ఇంకొక మెషిన్ ₹30,000 వీళ్ళందరూ తలోచేయి వేసి 2 మెషిన్లు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచనల మేరకు శారీరక సామర్థ్య లోపంతో ఉన్న చెవిటి, మూగ, ఇతర అంగవైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రియదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు, చాపలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలనే లక్ష్యంతో గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాల్లోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ, సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు, ఇతర ఎక్విప్మెంట్స్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందజేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నేడు దాతల సహకారంతో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు, తలదిండ్లు, చాపలను విద్యార్థులకు అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైన కళ్లద్దాలను అందిస్తామని ముందుకు రావడం జరిగిందన్నారు. సర్జికల్కు సంబంధించి ఒక కేసును కింగ్ జార్జ్ ఆసుపత్రికి పంపించే ఏర్పాటు చేస్తున్నామని, చిన్న ఆపరేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తారని తెలిపారు. సామాజిక బాధ్యతతో రోటరీ క్లబ్ విభిన్న ప్రతిభావంతులకు గల విద్యార్థులకు వారి అవసరాల మేరకు బ్లాంకెట్స్, పిల్లోస్, మ్యాట్స్ను అందజేశారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇదే స్ఫూర్తితో జియో స్కూల్లోని విద్యార్థులకు అందజేస్తామని రోటరీ క్లబ్ వారు తెలియజేశారని అన్నారు. సమాజంలో మా వంతు సేవను చేసేందుకు గౌరవ హైకోర్టు వారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి భవిష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి జీవితం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, కరెస్పాండెంట్ ప్రియదర్శిని, చెవిటి మూగ ఆశ్రమం కె స్వప్నవర్మ, ప్రిన్సిపల్ ఏ ఆశాలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు వారు మాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే డెఫ్ అండ్ డమ్ కానివ్వండి, బ్లైండ్ కానివ్వండి, ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ స్కూల్స్ ఆర్గనైజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు, అలాగే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అవసరాలు ఉన్నాయా, నెక్స్ట్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ లాంటివి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కానీ ఇవ్వాల్సిన ఉన్నాయా, వాళ్ళకి కూడా రాజ్యాంగం ప్రకారం బెటర్గా మనము సొసైటీలో ప్లేస్ ఉంచి వాళ్ళ నీడ్స్ కూడా తీర్చాలనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం నుండి కూడా మేము కొన్ని స్కూల్స్ని ఆల్ ఓవర్ అంటే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ మాకు ఇంకా బైఫర్కేట్ కాలేదు కాబట్టి కాకినాడ, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి జిల్లా 4 జిల్లాల్లో కూడా మొత్తం ఉన్న ఇలాంటి స్కూల్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి డిఫరెంట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, సెక్రటరీ, డిఎల్ఎస్సి మేమందరం కూడా విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ప్లస్ సర్జరీస్ లాంటివన్నీ ఐడెంటిఫై చేసి హానరబుల్ హైకోర్టు వారికి రిపోర్ట్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే స్పెక్టకల్స్ కావాల్సిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు స్పెక్టకల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సర్జరీస్ కావాల్సిన వాళ్ళకి కూడా మేము కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ ఒకటి రాసున్నాము. చిన్న సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేస్తామని చెప్పారు. ప్లస్ అడిషనల్ నీడ్స్ లాంటివి ఈ మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ లాంటివి కూడా వాళ్ళకి ఇక్కడ 100 కెపాసిటీ బ్రీదర్స్ని ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ స్కూల్ ఉంది కాబట్టి ఆ కరెస్పాండెంట్ గారి ద్వారా మేము ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళకి ఈ నీడ్స్ ఉన్నాయి, బెడ్షీట్స్, మ్యాట్రసెస్, పిల్లోస్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ స్లీప్ కానీ బాగుంటుందని అన్నారు. దానిలో భాగంగా రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద మేము కూడా తీసుకుని మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్, మాకు జియాన్ స్కూల్లో కూడా ఈవినింగ్ వాళ్ళు ఇదే రకమైన మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మేము కూడా ఈ సొసైటీలో డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి మా ద్వారా సహాయం చేసేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు హానరబుల్ హైకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా గాలిలో గెలిచిన మాజీ ఎంపీ మార్గాని భరత్ గాలి నాయకుడుగానే మిగిలిపోయారని, అతని యొక్క కార్పొరేటర్గా కూడా గెలవడని టీడీపీ నాయకులు విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు మాట్లాడారు. గాలి భరత్ తనతో 23వ వార్డులో బ్యాలెట్ పోటీలో పాల్గొంటే ఎవరేంటి అనేది తేలిపోతుందన్నారు. ప్రజలు అభిమానంతో ఓట్లు వేసి 74,000 మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసును ఓర్వలేక ఈవీఎం ఎమ్మెల్యే అంటున్న భరత్ను తాను గాల్లో గెలిచిన గాలి మాజీ ఎంపీ అని అంటానని చెప్పారు. 23వ వార్డులో 2,000 బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశాను. భరత్, నేను అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకుంటాం, ఎవరికి మెజారిటీ వస్తుందో అక్కడే తేలిపోతుందని దీపు సవాల్ చేశారు. అతను వార్డు కార్పొరేటర్గా కూడా తగడని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. ఇసుకలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు వాటాలనడం దొంగే ఇతరులను దొంగ అన్న చందంగా ఉందన్నారు. ఇసుక విషయంలో కలెక్టర్ ఇటీవల 7 లారీలు సీజ్ చేసి ₹1,00,000 జరిమానా విధించారని గుర్తు చేశారు. ఇసుక విషయంలో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు, ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. అందుకే ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ఆ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారని చెప్పారు. భరత్ స్వార్థం, రాజకీయానికి ఓడిపోతాననే భయంతో ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసును తప్పుడు కేసులో జైలుకు పంపారని, వారికి అనుకూలంగా ఉన్నారని జైలు సూపరింటెండెంట్ను బదిలీ చేయించారని ఆరోపించారు. తనకు చైర్మన్ పదవి ఇచ్చానని భరత్ గొప్పలు చెబుతున్నాడని, అంతకన్నా ముందే తన తండ్రి కార్పొరేటర్ అని, ఆదిరెడ్డి కుటుంబం తనకు చందా సత్రం చైర్మన్ పదవి ఇచ్చారని దీపు చెప్పారు. ఇప్పటికైనా భరత్ పద్ధతి మార్చుకోకపోతే బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. మొకమటి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందన్నారు. భరత్ వైసీపీ ఏమిటనేది ప్రజలకు తెలుసునని అన్నారు. అందుకే ఆదిరెడ్డి వాసును 74,000 మెజారిటీతో గెలిపించారని అన్నారు. తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని, వైసీపీ నాయకులు ఎప్పుడూ ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు.
ఆదిరెడ్డి కుటుంబం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. వైసీపీ పాలనలో ఇసుక డబ్బంతా జగన్ జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ప్రజలకు ఇసుక ఖర్చు తడిసి మోపుడైందని అన్నారు. ఇక వారికి ఏం మేలు జరిగిందని మొగమాటి సత్యనారాయణ ప్రశ్నించారు. ఇప్పుడు ఇసుక విషయంలో తప్పు చేస్తే సీఎం ఉపేక్షించడం లేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆచితూచి వ్యవహరిస్తూ పనులు చేస్తున్నారని, పైగా అందరినీ సమానంగా చూస్తారని మొకమాటి చెప్పారు. కానీ ఇటీవల ప్రెస్ మీట్లో పాల్గొన్న వైసీపీ నాయకులు ఎప్పుడు ఏ నాయకుడితో ఉంటారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులు వాసులను చర్చకు రావాలని సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా మీతో చర్చ ఏంటని కొట్టిపారేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు బేసరి చిన్ని, కవలూరి వెంకట్రావు, అజ్జరపు రమేష్, కానిటి ప్రభు, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్, రాయుడు చిన్న, ఇల్లూరి వెంకన్న, రాజు, వేదుళ్లపల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ రోజే చెప్పారు. దానికి కట్టుబడి అన్ని ఎమ్మెల్యే గారు అందరూ దానికి కట్టుబడి ఉన్నారు. అంతే స్ట్రిక్ట్గా అందరూ ఇదిగా ఉన్నారని తెలియజేస్తున్నాను. నీ స్వలాభం కోసం ఆ రోజు చిట్లు విషయం అయితే కానీ వ్యాపారస్తుల జోలికి వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి అప్పారావు గారిని, ఆదిరెడ్డి వాసు గారిని అరెస్ట్ చేయించాం. వాళ్ళకి కొంచెం ఏదో ఆ రోజు సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చేస్తున్నారని కూడా ఆయన కూడా సస్పెండ్ చేయించావు. అంటే నువ్వేంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావు, వీళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు వెనక్కి తప్పుతారని ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులన్నీ గుర్తెచ్చుకో. నేను అక్కడ ఉన్నాను ఆ రోజు నీదేనే. నువ్వు ఏ పనులు చేసావో నాకు తెలుసు అవన్నీ. నువ్వేదో నాకు చైర్మన్ పదవి ఇచ్చేసానని చెప్తున్నావు. మా నాన్నగారు కార్పొరేటర్ కింద దగ్గర వార్డులో, అలాగే ఆ రోజు చర్చా వేదిక రమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు. మేము గవర్నమెంట్ ఫామ్ చేసి 8 నెలలు అయింది. మీరు ఏం చేశారో, మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రజలందరూ అబ్జర్వ్ చేసి మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 74,000 మెజార్టీని కట్టబెట్టారు రాజమండ్రి వాసులు. మీరు ఇంకా మరి ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలకు తెలుసు మీరేంటో. మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆదిరెడ్డి కుటుంబం కానీ, ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా ఆదిరెడ్డి కుటుంబం ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక కుటుంబంలాగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబంలాగా మేము అందరం ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. మీరందరూ ఏంటంటే ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటమే తప్పించి ప్రజలకు మీరు ఎవరో కూడా అందుబాటులో ఉండరు. అసలు మీరు పిలిస్తే మేము రావడం, మా ఎమ్మెల్యే రావడం పెట్టి చర్చకి ఇంకా టైం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు చేసిన తర్వాత తప్పకుండా మేము ఏం చేసామో మీకు కంపల్సరీ మేము చెప్తాం. 1924 నుంచి క్రూసిబుల్ పరిశ్రమను ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు నడుపుతూ ఇప్పుడు శతజయంతోత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యాయని ఆల్ ఇండియా గ్రాఫైట్ అండ్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి అనంతరెడ్డి, సాంబమూర్తి తెలిపారు. స్థానిక తాడితోటలో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 25న గణపతి హోమం, 26న మోరంపూడిలో క్రూసిబుల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలకి క్రూసిబుల్ చౌరస్తాగా నామకరణం చేసి అక్కడ నుంచి ర్యాలీ చేస్తామని అన్నారు. 27వ తేదీన మంజీరా కన్వెన్షన్ సెంటర్లో 1000 మందితో భారీ సభ జరుగుతుందని రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, కోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల రామకృష్ణ హాజరవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం 40 మంది మాత్రమే క్రూసిబుల్ వ్యాపారాలు చేస్తున్నారని,
తమిళనాడు నుంచి ఏడాదికి 600 టన్నుల ముడి సరుకు ఇప్పించడంతో పాటు ఒక సాంకేతిక సలహాదారుణ్ణి ప్రభుత్వం నియమించాలని కోరారు. పరిశ్రమలపై ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారని, స్థలాలు కేటాయించడంతో పాటు 18% ఉన్న జీఎస్టీని 12% తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రభుత్వం చేయూతనందిస్తే మరొక 100 సంవత్సరాల పాటు గ్రాఫైట్ క్రూసిబుల్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సహాయం పొందలేదని, ఇప్పుడైనా తమ పరిశ్రమల అభివృద్ధికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని వేడుకున్నారు. సమావేశంలో మాజీ అధ్యక్షుడు కొల్లి అప్పారావు, ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం కానీ ప్రభుత్వాలు కానీ రానున్న దేశంలో కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక మంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి. అది కూడా మీరు గమనించాలి. ప్రభుత్వాన్ని మీకు కోరింది ఏంటంటే స్లాబ్ రేట్ ఏదైతే 18% ఉందో జీఎస్టీ, దాన్ని 12%గా తగ్గించి వేయాలని, అలాగే టెక్నికల్ అడ్వైజర్ ఒకరిని నియమించాలని. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎప్పుడో పూర్వకాలం పద్ధతిలోనే పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ రకంగా కాకుండా టెక్నికల్ అడ్వైజర్ నియమించాలని, ఏదైతే స్వల్పంగా మేము కోరినటువంటి చాలా అతి తక్కువ చిన్న చిన్న అవసరాలు కోరాం. ప్రతి ఒక్కరికి మెమోరాండం ఇచ్చింది ఏంటంటే అతి తక్కువ ఇండస్ట్రీ గల ఈ 40 యూనిట్స్లో కొంతమందికే సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఒక 20%. రిమైనింగ్ అందరూ కూడా టెనెంట్స్, అద్దులు కట్టుకోలేక ఏదో కుటీర పరిశ్రమ, దిస్ ఈజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. సో దీనికి సంబంధించినటువంటి భూములు కేటాయించాలని వారిని కూడా కోరడం జరిగింది. మినిస్టర్ గారు ఎవరైతే చెప్పడం జరిగిందండి. అలాగే ఇక మీదట జరగబోయే ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు ఇంకా ప్రగతి పదంలో నడపాలంటే, మెరుగైన పద్ధతిలో నడపి తీసుకెళ్ళాలి అంటే, పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో మనకి మైనింగ్ ఉంది. అక్కడి నుంచి ఒక గ్రాఫైట్ వస్తుంది. ఆ గ్రాఫైట్లో ప్రతి సంవత్సరం కూడా టెండర్లో పాల్గొనడం ఒక ఆనవాయితీ. దానికి టెండర్తో సంబంధం లేకుండా మనకి ఈ ఇండస్ట్రీ సజీవంగా ఉండాలంటే ఒక కొద్దిపాటి పర్సంటేజ్ ఒక మెటీరియల్ వారు కేటాయించాలని చెప్పి ఆ ఇండస్ట్రీ కూడా లోగడ చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా, అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జయలలిత గారి ద్వారా కూడా అది శాంక్షన్ చేయించుకోవడం జరిగిందండి. అదే క్రమ పద్ధతిలో ఇప్పుడు కూడా వారు మనకు కేటాయించాలని కోరుతూ, ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ అవ్వచ్చు, ఈ భూముల విషయంలో అవ్వచ్చు, ఈ టామిన్ గ్రాఫైట్ అయితే అవ్వచ్చు, ఇంకా మిగతా స్లాబ్ రేట్ అయితే అవ్వచ్చు, ఈ అన్నింటిలో కూడా సమగ్రంగా ఈ దృష్టి సారించి ప్రభుత్వం వారు సహకారం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా వారికి తెలియపరచాలని చెప్పి కూడా ఈ కార్యక్రమాలు 3 రోజులు కూడా జయప్రదం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్కింగ్ కమిటీ మెంబర్ని ఆల్ ఇండియా గ్రాఫైట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తరఫున నేను ఒక మ్యానుఫ్యాక్చరర్. గత 100 సంవత్సరాల క్రితం కుమారస్వామి నాయుడు గారిని కీర్తి చేసే నందమూరి కుమారస్వామి నాయుడు గారు, ఆయన మాకు ఫౌండర్ అండి. ఆయన తరపునే కొద్దిగా అలా కంటిన్యూ అవుతూ ఈవేళ మా చేతుల్లో ఈ ఇండస్ట్రీ వచ్చింది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు చాలా ఉన్నాయి సాధక బాధలు. ఈవేళ ఇండస్ట్రీకి అతి చిన్న మెంబర్స్, మీరు తాటేలు పాటలో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యుగంలో ఈ శతాబ్దంలో ఇంకా తాటేలు పాకల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న రేకుల షెడ్లు అది తీసుకుని చేస్తూ ఉన్నారు. అంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఇండస్ట్రీ ఇంకా బాల్యావస్థలోనే ఉంది. అది మాకు అదేంటంటే మాకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహకారం లేదు. మా వాళ్ళు, మా ముందు తరం వాళ్ళు ఏదో కొంత టెక్నికల్గా వాళ్ళ ఓన్ నాలెడ్జ్తో గవర్నమెంట్ ఇచ్చిన సహకారంగా దాన్ని కొంచెం డెవలప్ చేసి మా ముందుకు పంపించారు. మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈవేళ మాకు ఏదైనా మెటీరియల్ కావాలంటే మేము చాలా కష్టపడి ఇక్కడ పక్కన మన తమిళనాడు రాష్ట్రంతో గ్రాఫైట్ ఉంది కానీ టెండర్, ఆ టెండర్ కూడా గతంలో ఎలా ఉందంటే సీక్రెట్ అండి. మీరు ఎక్కువ హైయెస్ట్ చేసిన 10 రూపాయలు మీకే ఇచ్చేవాడు. అలా వచ్చేది టెండర్. మేమేం చేసేవాళ్ళంటే అది మా అవసరం నిమిత్తం మేము ఎక్కువ కోట్ చేసేవాడు. మా కన్జ్యూమర్స్ కన్నా ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళకన్నా మాకు అవసరం కాబట్టి ఇంకేస్ టెండర్ మాకు రాకపోతే ఎంత ఎక్కువ పెట్టుకోవాలో కూడా మాకు తెలిసేది కాదు. అందుకని మేమే కేజీకి ₹1, ₹2 అయితే అయిందిలే అని ఎక్కువ పెట్టుకునేవాడు. ఈవేళ అదేం కాదు, తక్కువ టెండర్ పాల్గొన్నా ఎక్కువ టెండర్ వచ్చిన వాడు గ్యారంటీ అని ఏం లేదు, మళ్ళీ ఓపెన్ టెండర్.
రోడ్డు మీద ఏలం పాటేసినట్టే. ఈ టెండర్లో ఎవరైతే ఉన్నారో 4-5 వాళ్ళు ఓపెన్ టెండర్ రోడ్డు మీద ఏలం పాటేసినట్టే అండి. మేము ఎంతవరకు వెళ్ళగలం? అలాగా మా స్తోమత ఏంటి? ఇది మా అతి చిన్న ఇండస్ట్రీస్. ఆ టెండర్లో మేము పాల్గొలేము. దాంట్లో హైయెస్ట్ ఎక్కువ బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళతో మేము కాంపిటీషన్లో మేము వెళ్ళలేము. కుమారస్వామి గారు ఆయన దీన్ని ప్రారంభించారు. అప్పుడు చాలా కష్టపడి అయినా ఈ మూసల పరిశ్రమని తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ 40 ఉన్నాయి. ఈ 40 ఇండస్ట్రీస్ కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రా మెటీరియల్ ఆర్థికంగా కానీ మాకు సరైనటువంటి ఇండస్ట్రీస్ లేవు. చిన్న పాకల్లో అక్కడ అక్కడక్కడ తెచ్చుకొని ఇక్కడ అద్దెలు తెచ్చుకొని అద్దెల్లో చేసుకొని కావలసినటువంటి ముడి సరుకులు దొరక్క మాకు తమిళనాడు నుండి గ్రాఫైట్ వస్తుందండి. అదేమో మేము ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ తరఫునే అది మాకు ఇన్ని టన్నులు ఒక 600 టన్నులు ప్రతి సంవత్సరం వచ్చేటట్టు ఏర్పాటు చేసి మాకు కొద్దిగా భూములు ఇచ్చి మా ఇండస్ట్రీస్ అన్నీ ఒక చోట చేస్తాయి. ఇటు కార్మికులకు కానీ ఇటు సాంకేతికంగా కానీ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలైనా మాకు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి గవర్నమెంట్ వారు స్థలం కానీ ఏమీ కేటాయించలేదు. మేము ఎప్పుడు వాళ్ళు డిమాండ్ చేసి అడగలేదు. ఈసారి వచ్చినటువంటి మంచి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సహకరించి మా ఇండస్ట్రీని ఈ రాజమండ్రిలో ధర్మానికి వంటి నూతన కంపెనీ అనేది 100 సంవత్సరాలు జరుగుతున్నది. చాలా విశేషమైనటువంటితో కూడుకున్నటువంటి ఇండస్ట్రీ. ఇక్కడ అనేక మంది కార్మికులు అనేక మంది ఇక్కడ ప్రయోజనం పొంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మేము ఈ ముడిసరుకులు అన్నింటిలో ఆల్ ఓవర్ ఇండియా ఈ ముడిసరుకులు కూడా బంగారం, వెండి, ఇత్తడి, అల్యూమినియం మొదలగు లోహాలన్నీ ఇందులో కలుగుతారండి. ముఖ్యంగా బంగారం ఇందులో ఎందుకు కలుగుతారంటే బంగారం మంచి రంగు వస్తుందండి. కళాప్రియ నృత్య కళాక్షేత్రం నాట్యాచార్యులు ఆచంట చంద్రశేఖర్ సంగీత నృత్యోత్సవములు అవార్డు కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో 2 రోజులు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కళాప్రియ నృత్య కళాక్షేత్రం నాట్యాచార్యులు ఆచంట చంద్రశేఖర్ సంగీతం నృత్యోత్సవములు అవార్డు కార్యక్రమాన్ని 2 రోజులు ఘనంగా నిర్వహించారు. నాట్య గురువులకు, నాట్య గాంధర్వ విద్యార్థులకు పారిజాత కుసుమం, సంగీత గురువులకు సంగీత సరస్వతి, సంగీత విద్యార్థులకు బాల సరస్వతి అవార్డులు అందజేశారు. భరతనాట్యం, కూచిపూడి, జావాలీలు, పదములు, నవ జనార్దన పారిజాత నృత్య మాలిక వంటి నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబటి శివప్రసాద్, ఆనం ప్రసాద్, పలువురు నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు నాట్య గురువులను కూచిపూడి నాట్యాచార్య పసుమట్టి శ్రీనివాస్ శర్మ, డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, డాక్టర్ జిబి నారాయణ దంపతులు, అడ్డల నాగేశ్వరరావు, నాట్యాచార్య ఆరవ అనిల్, నాట్యాచార్య మేడిది నాగేశ్వరరావు, నాట్యాచారిణి రెడ్డి ఉమారాణి, నాట్యాచారిణి గాయత్రి పట్నాయక్, డాక్టర్ పిన్నమనేని మాధవి ప్రియ, కుమారి కేదారిశెట్టి సాయి వాసవి వీరిని ఘనంగా సత్కరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గురువులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నవజనార్దన పారిజాతం అనే ఈ నృత్య విభావరి అన్నది సుమారుగా 700 సంవత్సరాల క్రితం నుంచి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నందే నవజనార్దన స్వామి ఆలయములందు దేవదాసీలు ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారు. అలనాటి నుండి ఈనాటి వరకు కొన్ని సందర్భాల వలన, కొన్ని సంగతుల వలన ఈ నాట్యం మరుగున పడింది. తిరిగి దీన్ని 1974లో డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఆ ఆలయాల్లో ఉన్న దేవదాసీల్ని తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి అంశములన్నీ తీసుకుని మా అందరికీ ఈ నవజనార్దన పారిజాతం నేర్పించినారు. నవజనార్దన పారిజాతం అనగా 9 మంది సత్యభామలు ఒకే వేదికపై కానీ 9 రోజులు సాయంకాలం మాటలు చేసే నాట్యాన్ని నవజనార్దన పారిజాతం. సత్యభామ కృష్ణునితో తగవు తర్వాత ఆయన గురించి పడే విరహ వేదనలు, చిన్ననాటి సంగతులు అన్నీ తను చెప్పుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్న ఈ ధరువుల్ని నవజనార్దన పారిజాత భామా కలాపమని అందరూ. ఇందు ఈ రోజున కళాప్రియ నృత్య కళాక్షేత్రం నుంచి ఆచంట చంద్రశేఖర్, అలాగే వత్సలేంద్ర, అభిమానిక, కనికినేడి నవ్య, సరిత, దీపిక, అర్చన,
లోకా చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే గీతాంజలి, ఇలాగా మొత్తం 14 మంది సత్యభామలు ఒకే వేదికపైగా ఈ రోజున మా కళాప్రియ తరపు నుంచి వచ్చింది. అందువలన ఈ నాట్యాన్ని తిరిగి మన రాజమహేంద్రంకే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి అందించాలని మా ఆశయంతో ఈ కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఈ నాట్యాన్ని మీ ముందు ప్రదర్శించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో అడ్డగోలుగా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దున్నా సుమన్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ పల్లి ధర్మేష్ ప్రసాద్ కుమార్, సీనియర్ నాయకులు మద్దాల కొండలరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మల్లెపూడి రవికుమార్, రంగంపేట ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బచ్చల విజయ్ కుమార్, రూరల్ మండల అధ్యక్షులు కందెల్లి రామారావు, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు వెన్నబట్ల అశోక్ కుమార్, పలువురు ఎస్సీ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దున్నా సుమన్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ని 2 సార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని రాహుల్ గాంధీ గుర్తించాలని అన్నారు. అంతేకాదు అంబేద్కర్కి భారతరత్న విషయంలో కూడా కాంగ్రెస్ పాలకులు జాప్యం చేసినందుకు రాహుల్ గాంధీ సిగ్గుపడాలని ఆయన ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చిన ఘనత బీజేపీకే సాధ్యమైందని సుమన్ బాబు అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం తరఫున ఈ రోజున రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇక్కడ దిష్టిబొమ్మ తగలబెట్టడం జరుగుతుంది. అసలు ఓటుకి నోటు కార్యక్రమం అన్నది అంబేద్కర్ను ఓడించడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ యొక్క తుచ్చమైన భయంకరమైన నీచమైన స్వభావం తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏ రోజున కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ సచివాలయంలో కానీ పంచాయతీ ఆఫీసులో కానీ అంబేద్కర్ ఫోటో అన్నది పెట్టింది లేదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రతి సచివాలయంలో ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటోలు పడుతున్నారు. అలాగే పంచనామాలను నిర్మించారు. అంబేద్కర్ గారికి గణనీయమైన అగ్రస్థానాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే భారతరత్న కూడా ఈయన వల్లే రావడం జరిగింది. ఆయనకు అలాగే పార్లమెంట్లో సీటు కూడా అప్పుడున్నటువంటి జనతా పార్టీ అంబేద్కర్ గారికి సీట్ ఇచ్చి ఆయన ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ని గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజున గౌరవించలేదు. ఈ రోజున కుళ్ళు రాజకీయాలతోటి ఆయన అంబేద్కర్ని ఏదో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాము. ఎప్పుడు కూడా మేమే గౌరవించడం జరిగింది కాబట్టి ఆయన యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. అలాగే
అమిత్ షా గారి వ్యాఖ్యల్ని వక్రీకరించడం ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా. జై హింద్. జై బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయాల్ని మా దళితులందరూ రాష్ట్రంలో ఏంటి ప్రపంచవ్యాప్తంగా మేమెంతో లబ్ధి పొందినటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ని మోడీ గారి ప్రభుత్వంలో అమిత్ షా ఏదో అన్నట్టని మీరు దాన్ని సమత తల్లి ప్రేమ చూపించి లేనిపోని కన్నీరు మీరు ఓదార్చాల్సిన పని లేదు. గత ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ హయాంలో మీ తాత ముత్తాతల కానించి మీ అమ్మగారి దగ్గర నుంచి మీరు అంబేద్కర్కి ఎలాంటి అవమానం చేశారో మాకందరికీ తెలుసు. ఇవాళ లేనిపోని కళ్ళపొల్లి మాటలు చెప్పేసి నువ్వు మా దళితుల దగ్గర మండలం పొందాలంటే ఎన్నటికీ పొందలేము. రాహుల్ గాంధీ ఒక్కటిసారి గుర్తుంచుకో, ఖబర్దార్. మళ్ళీ మా మోడీ గారి ప్రభుత్వం జోలికి కానీ మా దళితుల జోలికి వస్తే తీవ్ర అవమాన పాలవుతామని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ వారు చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బుల్సే దేవానంద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు అలాగే మండల అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా జరిగిన పరిణామాలని అందరూ కూడా గుర్తించి దానిలో నిజ నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఎస్సీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా తరఫున కోరుకుంటున్నాం. బ్రదరన్ లెమన్ మరియు యూత్ ఉద్యోగోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎంత బాగా చెప్పారు చూడండి. యవ్వన బిడ్డ ఆయన ఎంఎస్సీ జియాలజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ చేస్తూ యాక్సిడెంట్లో పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఒక టైర్కు తోసివేసి దేవుని వైపు ఆయన దృష్టిని ఆకర్షించింది. హల్లెలూయా. ప్రియులార వెంటనే రక్షకుడు ఆయనకు కండకు కనబడగానే ఆ యొక్క తన యొక్క జీవిత ఆ యొక్క కోర్ ఆఫ్ ద లైఫ్ అంతా ఆ యొక్క ప్రాణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన యొక్క సన్నిధిలో ఉంది, ఆయన సారథ్యంలో ఉంది, ఆయన సారభౌమంలో ఉంది అని పరిశుద్ధాత్మ దేవ ఇప్పటి నుంచి నేను నీకు పరిచయం చేసే పరిచారకుడు. ప్రియులారా ఆయన మాటలు నేను చాలా జాగ్రత్తగా విన్నాను. నేను నా ప్రియకుమారులు చాలా ఎంజాయ్ చేశాం. అయితే ఏంటంటే ఒక మంచి మాట ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఒక మంచి మాట అంటారు. ఏమంటారు? నేను పరిచర్య చేయుటకు వచ్చిన, నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు. పరిచర్య చేయుటకు అనేక మందికి ప్రతిగా విమోచన కైతంగా నన్ను నేను సమర్పించుటకు విచ్చేసిన. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచండి. రక్షకుడు ఉదయించినాడట. ఆ యొక్క మన గలతీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి ఆ యొక్క ధర్మశాస్త్రములకు లోబడినవాడే, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించి వారిని ఒక అద్భుతమైన దత్తపుత్రులుగా, గుర్తుంచుకోండి, దాస్యపుత్రులుగా కాదు, దత్తపుత్రులుగా చేయటకు ఆయన మరి ఆ యొక్క ఈ లోకంలోకి వచ్చిన
ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది. సమస్య పరిష్కారానికి హేతుబద్ధత కలిగిన నిర్ణయం ప్రకటించాలి. ప్రజాప్రతినిధులం ఒకే మాటపై అంతా కార్మికుల పక్షాన నిలబడతాం. ఉద్దేశ్యపూర్వకంగానే పేపర్ మిల్ యాజమాన్యం తాత్సారం చేస్తోంది. పేపర్ మిల్ యాజమాన్యం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు 13 కోట్లు వెంటనే చెల్లించాలి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకోకుండా శిరస్సు వంచి వెళ్తున్నాం. ఆర్టికల్ 356 ను దుర్వినియోగం చేసింది కాంగ్రెసే. వాజ్పేయి శత జయంతి నాడు పార్టీలో చేరికలు శుభ పరిణామం. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదం. మీడియా సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి వ్యాఖ్యలు. ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.